నిన్న జయశంకర్ గారు అమెరికా వెళుతున్నారు అని ఒక వీడియో పెట్టాను. డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఈ వీడియో మాట్లాడిన తరువాత వార్తలు ఏమిటి అంటే, డొనాల్డ్ ట్రంప్ గారు ఒక లాంగ్ లెటర్ అండి, ఇది మనం ఊహించిందే. ఎందుకంటే యూరోప్ యూనియన్తో ఎఫ్టీఏ ఎప్పుడైతే అయ్యిందో వైట్ హౌస్లో ప్యానిక్ అండి. డొనాల్డ్ ట్రంప్కి అర్థం కాలేదు, అంటే నా ఆధిపత్యము ఏమిటి, నేను కదా ఈ వరల్డ్ బాస్ని, వీళ్ళెవరూ నన్ను వినడం లేదేంటి, నా మాటకు విలువ లేదా, కూర్చొని ఏడుస్తున్నాడు. సో రాత్రికి రాత్రి ఒక లాంగ్ మెయిల్, ఏమిటి ఇది అంటే, భారత్తో మేము ట్రేడ్ ఒప్పందానికి రెడీ అయిపోయాము, అంటే 50% టారిఫ్, రెసిప్రొకల్ టారిఫ్ అంటారు చూసారా, దీనిని 18% చేసేస్తున్నాము. సో ఒక హ్యూజ్ న్యూస్ అన్నమాట. అంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి యూరోప్ యూనియన్తో మాట్లాడతాము, ఇది ఫాదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, మోదీ గారు ఇమీడియట్గా, ఈయన కూడా పెడతాడు కదా, సో వీళ్ళు మాట్లాడుకున్నారు. లిటరల్గా మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ ఒక ఫోన్ కాన్వర్జేషన్ అనేది చేశారు. మరి ఇది ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా, చాలామంది అడుగుతారు. మోదీ గారు ట్రంప్ గారికి కాల్ చేయొచ్చు కదండి. అలా కాదండి, అసలు ఇతను ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడు ముందు పిఎంఓ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఏమండి, వాళ్ళు ఇప్పుడు ఒక ప్యానిక్ బటన్ని నొక్కారు, చాలా కంగారు పడుతున్నారు, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇది మనం ముందే ఊహించామండి. ట్రంప్ మోదీని కలవాలి అనుకుంటున్నాడు, ఆ థంబ్నెయిల్ ఇదే పెట్టారు, సరిగ్గా అదే జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు మనతో మాట్లాడి ఈ ట్రేడ్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనుకుంటున్నారు. పద ఇప్పుడు మాట్లాడదాము. ఒకవేళ అప్పుడు మోదీ గారు మాట్లాడి ఉన్నారనుకోండి, చెప్పాను కదా సార్, ప్లీజ్ సార్, ఇవి కదా. ఇప్పుడు అలా లేదు, వాడు దారిలోకి వచ్చాడు. సో ఇప్పుడు 18% అనేది ఎంత గమ్మత్తైన విషయం అంటే, మీరు ఒక్కసారి చార్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వియత్నాం అంటారు 20% ఉంటుంది. అలాగే మీకు చైనా ఏకంగా 34%. అందరూ ఏడ్చారు, ఏమండి మన మీద 50% అండి, వాడి యొక్క బద్ధ శత్రువు చైనా మీద కూడా వాళ్ళు 34% మాత్రమే విధించారు, మనకు 50యా, ఘోరం, అన్నీ మాట్లాడారు. ఇప్పుడు ఇవాళ మీరు ఆ ఇండెక్స్ చూడండి, టారిఫ్ ఇండెక్స్ చూస్తే పాకిస్తాన్ కన్నా మనకు తక్కువ అండి. పాకిస్తాన్ కన్నా మన టారిఫ్ తక్కువ, అంటే 18% అనేది ఇవాళ ప్రపంచ దేశంలో ద లోయెస్ట్. వచ్చారా, దారిలోకి వచ్చారా? సో ఇది కాళ్ళ బేరం అని దీన్నే అంటారు. వచ్చిన వాడు ఒక పెద్ద ఉత్తరం రాశాడు కదా. సో ఇందులో వాడు ఏం మాట్లాడతాడంటే, డొనాల్డ్ ట్రంప్ చూడండి, యు ఆర్ డెడ్ ఎకానమీ, దట్ మోదీ హీ విల్ సే సారీ, ఇన్ని మాట్లాడాడు కదా. ఇది ఒక గ్రేట్ ఫ్రెండ్షిప్ కోసము నేను తీసుకున్న నిర్ణయము. మోదీ ఒక గ్రేట్ ప్రధానమంత్రి, హైలీ రెస్పెక్టెడ్ లీడర్, చాలా గొప్పవాడు. అతనితో ఇలా నేను స్నేహపూర్వకంగా ఉండడమే గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ మోదీ యొక్క ఫ్రెండ్షిప్ కోసమే నేను ఇవాళ ఈ టారిఫ్ని తగ్గిస్తున్నాను. మేము ట్రేడ్ గురించి మాట్లాడాం, అలాగే యుద్ధము, రష్యా యుక్రెయిన్ యుద్ధము, సో దాని గురించి మాట్లాడాం. ఇక మీరు రష్యన్ ఆయిల్స్ కొనకండి అని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఫైనల్గా మోదీ గారు అడిగారు, అయ్యా ముందు ఆ టారిఫ్ తగ్గించంటే నన్ను రిక్వెస్ట్ అడిగారు. దాంతో నేను ఇలాంటి ఒక, అప్పుడు కూడా చూసారా, మనం రిక్వెస్ట్ చేసాం, వాడు ఒప్పుకున్నాడు. ఇదే బుద్ధి అండి. సో ఇంత పెద్ద ఉత్తరం రాసి మేము ఇమీడియట్గా ట్రేడ్ డీల్ అనేది చెయ్యబోతున్నాము. ఇప్పుడు జయశంకర్ గారు వెళ్తారు. సో వెళ్ళిన తరువాత ఆయన ఏం చెప్పాలో చెప్తాడు, ఏం మాట్లాడాలో మాట్లాడతాడు. కానీ మీరు గమనించాల్సిన ఒక అతి ముఖ్యమైన విషయం, మోదీ గారు ఇమీడియట్గా ఈయన ఒక మెసేజ్ పెట్టారు. ట్రంప్ గారు చేశాడు కదా, మరి నేను కూడా చెయ్యాలి కదా. మీరు ఈ ఉత్తరాన్ని కీన్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఈయన కూడా ట్రంప్తో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఇవాళ ఆయన తీసుకున్న ఈ నిర్ణయము 140 కోట్ల మా ప్రజాస్వామ్య వ్యవస్థలో మా ప్రజలకు ఇది ఎంతో ఉపయోగము. ఇందులో ఎక్కడా ట్రేడ్ అన్న మాట లేదండి, ట్రేడ్ డీల్ అన్న పదాన్ని ఈయన వాడలేదు, ఎక్కడా వాడలేదు. అంటే ఏంటి, నాకు దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, వాడేదో అరుస్తున్నాడు, వాడక్కడ అరుచుకుంటున్నాడు,
ట్రేడ్ డీల్ అయిపోయింది, మీకు 18% టారిఫ్ విధిస్తున్నాను, యుద్ధాన్ని ఆపేద్దాము, రష్యన్ ఆయిల్స్ ఇక మీరు కొనకండి, మా దగ్గర కొనండి, మేము వెనిజులా ఆయిల్ మీకు చీప్గా ఇస్తాము, ఇన్ని పెట్టాడు కదా. మరి మోదీ గారికి ఎందుకండి ఇంట్రెస్ట్ లేదు అంటే, మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఈ దేశము కోసరమే, ఈ 140 కోట్ల ప్రజల కోసరమే ఇది నేను ఒప్పుకుంటున్నాను, నా కోసరము కాదు, నేను ఎక్కడా కూడా లొంగడము లేదు, నా ప్రజల అవసరం ఉంది కాబట్టి అమెరికాతో నేను ఈ ఒప్పందాలు అంటే ఏంటి, ట్రేడ్ డీల్ అని మాట్లాడడం లేదండి, టారిఫ్ అనే ఆయన మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరు సమీకరణను చూశారు అనుకోండి, పాకిస్తాన్ ఒక ఆప్తమిత్రుడు కదండి, వాడి కోసము ఏమైనా అమెరికా చేస్తుంది కదా, అలాంటిది పాకిస్తాన్ కన్నా మనకు తక్కువ టారిఫ్ పెట్టడము చైనా వాడికి ఎలా ఉంటుంది? సో రష్యా వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, మీకు రష్యన్ ఆయిల్స్ మనం ఆపుతాము అని చెప్పి ఎక్కడైనా చెప్పామా? వాడు చెప్తున్నాడు, మరి ఆపుతామని మీకు అనిపిస్తుందా? నాకు తెలిసి అలాంటిది జరగదండి. నువ్వు అమెరికన్ ఆయిల్స్ కొనమన్నావు, ఎనర్జీ సెక్టార్ అంటున్నావు, కోల్ అంటున్నావు, అలాగే అగ్రికల్చర్. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటండి, మన రైతుల కోసమే ఇవాళ వరకు కూడా మనము ఈ ట్రేడ్ డీల్ అనేది చెయ్యలేదు. యూరోప్ యూనియన్ వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పాం, ఈ హైబ్రిడ్ అని చెప్పి మీరు ఇలాంటివి తీసుకొచ్చి మా దేశంలో అమ్మలేరు, కుదరదు, జెనెటికలీ మాడిఫైడ్ ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ మేము అమ్మము, క్లియర్గా చెప్పాం కదా. ఇవాళ మీకు డొనాల్డ్ ట్రంప్ని చూశారనుకోండి, అగ్రికల్చర్ అని కూడా రాశాడు, కానీ ఎలాంటి అగ్రికల్చర్ రాయలేదు. ఒకవేళ అందులో ఈ జెనెటికలీ మాడిఫైడ్ అని ఉంది అనుకోండి, మోదీ గారు ఆ మెసేజ్ కూడా పెట్టండి, అసలు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడాల్సిన అవసరమే మనకు లేదు. సో ఓవరాల్గా మీరు చూశారు అనుకోండి, ప్రపంచంలో ఇన్ని దేశాలు, సో వీళ్ళందరూ క్యూ కడుతున్నారు కదా. సో భారత్కు వస్తున్నారు, నెగోషియేట్ చేస్తున్నారు, ఎఫ్టీఏలు చేసుకున్నారు, మీకు ఇలా ట్రేడ్ ఒప్పందాలు అన్నీ జరుగుతున్నాయి కదా. ఫైనల్గా అమెరికా వాడు కూడా ఇవాళ మీకు ఆ సెర్గియో గోర్ వాళ్ళ రాయబారి ఆయన ఒక మెసేజ్ పెట్టాడు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి, డొనాల్డ్ ట్రంప్ గారు మోదీ గారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది, సో దానిని ఎవరూ కూడా గుర్తించలేదు, ఇవాళ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. లిమిట్లెస్ అండి, అంటే మీకు వ్లాదిమిర్ పుతిన్ చైనా వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడు, చైనాతో నా ఫ్రెండ్షిప్ అనేది లిమిట్లెస్ అని అన్నాడు. ఇవాళ మీకు భారత్ అమెరికా ఫ్రెండ్షిప్ లిమిట్లెస్ పొటెన్షియల్. సో ఇది ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అండి, ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్పి ఇవాళ ప్రపంచ స్థాయిలో డిఫెన్స్ రంగం అనండి, ఎనర్జీ, ఎన్నో విషయాలలో భారత్ అమెరికా కలిసిమెలిసి, అంటే వీళ్ళకి ఎటువంటి సిగ్గు ఏమీ ఉండదు. చూసారా ఎంతలాగా మనల్ని అవమానించాలని చూశారు, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇవాళ మనము ఎంతకంత పవర్ఫుల్ అవుతున్నామో, శక్తివంతమైన దేశంగా వాళ్ళకి కనిపించిందో, లొంగ తీసుకోవాలనే ప్రయత్నాలు ఏమీ జరగలేదు. దాంతో ఏకంగా యూరోప్ యూనియన్ కూడా 27 దేశాలు కూడా భారత్తో కలిసిపోవడము, ఇక మనము ఎక్కడా ఆయిల్స్ అమ్మలేము, ఎవరితో వ్యాపారము చేయలేము. ఫైనల్ డెస్టినేషన్ ద గ్రేటెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ద లార్జెస్ట్ డెమోక్రసీ భారత్, వీళ్లతో కలిస్తేనే మనకు ఉపయోగం అనే ఈ గొప్ప విషయాన్ని మీకు అమెరికా సెనేటర్స్ అనండి, మీకు వైట్ హౌస్లో ఉండే గ్యాంగ్, ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్. సో ఈయన కూడా అంటే ఒక కంపెనీ CEO ఎలాగైతే ఉత్తరము రాస్తాడో ఆ పద్ధతిలో ట్రంప్ కూర్చొని ఇంత పెద్ద ఉత్తరం, ఒక అధ్యక్షుడు ఇన్నిన్ని లైన్స్, ఇన్నిన్ని వర్డ్స్ మీకు ఇలా టైప్ చేస్తూ ఉంటాడా? ఆశ్చర్యము. నలుగురిని కూర్చోబెట్టుకుంటాడు, ఇలా ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ, మోదీ ఈజ్ ఏ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్, పవర్ఫుల్ లీడర్, సో అతనితో ఇలాంటి వ్యాపారం నాకు, ఇవన్నీ చెప్తారు. అమెరికాను చైనాను మనం ఎప్పుడూ నమ్మకూడదండి, కానీ మన ప్రజలు, మన దేశము దీనికి బెనిఫిట్ కాబట్టి మేము ఈ ఒప్పందాలకు ఒప్పుకుంటున్నాము. మోదీ గారు చెప్పినా, జయశంకర్ గారు చెప్పినా ఇదే వాస్తవము. మరి అమెరికా వాడు మన దారిలోకి వచ్చాడు, రాత్రికి రాత్రి ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసాడు అంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి. మరి అమెరికా వాడిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.